హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై రెడ్యూసింగ్ నార్మల్ ఫామ్ ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ని ఉపయోగించుకొని మనం ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వస్తుంది నార్మల్ ఫామ్. ఓకే, మరి చూద్దాం. మరి ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటంటే ఒక్కసారి చూద్దాం. డెఫినేషన్ చెప్తున్నా. ఫస్ట్ ఎక్లాన్ ఫామ్గా ఎట్లా మార్చుకోవాలంటే, ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ జీరో బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోలుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటి మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఇది తీసుకున్నా. మీరు గమనిస్తే ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ 1 1 2, వాటికి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోలు అయ్యాయి. ఎస్ అయ్యాయి సార్. అంటే దాని మీనింగ్ ఏంటి? నువ్వు R1ని ఉపయోగించుకొని R2ని R3ని జీరో చేయాలి, అవునా? ఎస్. అదేవిధంగా R2ని ఉపయోగించుకొని R3ని ఒక్కదాన్ని నువ్వు జీరో చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఎస్. ఇప్పుడు మన ప్రాబ్లంకి చూద్దాం. ఇదే ఎక్లాన్ ఫామ్ అంటాం. ఫైనల్గా ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆర్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఓకేనా? ఎస్. కాబట్టి మరి జీరో రో నాన్ జీరో రో అంటే ఏంటి? ఏదైనా ఒక రోలో అన్ని జీరోలు ఉంటే దాన్ని జీరో రో అంటాం. నెక్స్ట్, ఏదైనా ఒక రోలో జీరో కాకుండా నాన్ జీరో రో అంటే నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే దాన్ని నాన్ జీరో రో అని చెప్పచ్చు. మీరు గమనిస్తే ఇది జీరో రో సార్, ఇది నాన్ జీరో రో. ఎందుకు? ఇక్కడ అన్ని జీరోలు లేవు కదా, 1 1 ఉంది. అవి నాన్ జీరో ఎలిమెంట్స్ కాబట్టి నాన్ జీరో రో అని చెప్పచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ప్రాబ్లంలో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 1 2. కాబట్టి అలా నాన్ జీరోస్ ఎన్ని ఉంటే వాటిని ర్యాంక్ అని చెప్పచ్చు, 2 అని చెప్పచ్చు. ఎస్. ఒక్కసారి మన ప్రాబ్లంలో చూద్దాం. ఎప్పుడైనా ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ జీరో ఉండకూడదు సార్. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ 1 సెకండ్ రోలో ఉంది, ఇంటర్చేంజ్ అయ్యి ఫస్ట్ నువ్వు చేయాల్సిన స్టెప్ ఏంటి? R1 బై ఇంప్లైస్ R2 అంటే R1ని R2కి తీసుకెళ్ళు, R2ని R1కి తీసుకెళ్ళు. ఎస్ చెప్పండి. 1 0 1 1 0 1 -3 -1. ఇంకా మిగిలినవి అట్లనే రాసుకో. ఫస్ట్ రఫ్లో చెప్తున్నా, మళ్ళీ నీట్గా చేద్దాం. ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ 1 1 0 0, వాటికి బిలో ఉన్న ప్లేసెస్లో జీరో రావాలి. ఆల్రెడీ ఇది జీరో అయింది, ఇంకొక జీరో, ఈ రెండింటిని జీరో చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఈ 1ని R2ని ఉపయోగించుకుని R3ని R4ని జీరో చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఏదన్నా నాన్ జీరో ఎలిమెంట్ వస్తుందేమో జీరో కాకుండా, ఇట్లా ఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు R3ని ఉపయోగించుకుని R4ని జీరో చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అవుద్ది, ర్యాంక్ని డిసైడ్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. మరి ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిసెస్ని రాస్తున్నాను. గివెన్ that capital A is equal to 0 1 -3 -1, next 1 0 1 1, next 3 1 0 2, next 1 1 -2 0. ఓకే, మరి ఇప్పుడు ఒక చిన్న లైన్ రాస్తున్నాను. టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది matrix, to find the rank of the matrix reducing the given matrix, reducing the given matrix into echelon form, గమనించుకోండి. ఈ యొక్క ఎక్లాన్ ఫామ్లో ఓన్లీ మనం రోస్ని ఆపరేట్ చేస్తాం. నార్మల్ ఫామ్లో రోస్ని కాలమ్స్ని రెండింటిని ఆపరేట్ చేస్తాం. రెడ్యూసింగ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇన్ ఎక్లాన్ ఫామ్
by using only row operations, by using only row operations. ఎస్, మరి చూద్దాం. ఫస్ట్ నేను చేయాల్సిన స్టెప్ ఏంటి? R1 by implies R2, R1 by implies R2. ఓకే, మరి చేద్దాం. ఈజ్ ఈక్వలెంట్ టు అంటుంటాం ఈ సింబల్ని. R1 రోని R2కి తీసుకెళ్ళి R2ని R1కి తీసుకెళ్ళు. 1 0 1 1. ఓకేనా? నెక్స్ట్ 0 1 -3 -1 అది సెకండ్ రోలో రాసుకో. 0 1 -3 -1, 0 1 -1. నెక్స్ట్ థర్డ్ రో ఫోర్త్ రో అట్లనే రాసుకో. 3 1 0 2. నెక్స్ట్ 1 1 -2 0. ఓకే, ఎస్. ఇంకా మనం ప్రొసీడ్ అవుదాం. ఫస్ట్ మన టార్గెట్ ఏంటి సార్? R1ని ఉపయోగించుకుని R2 R3 R4లో 0 చేయాలి. ఆల్రెడీ R2 అయిపోయింది 0. నువ్వు దేన్ని చేయాలి ఇప్పుడు? R3ని R4ని చేయాలి. ఎస్, చూద్దాం. సో టెక్నిక్ నేను చెప్పేది, సో దాదాపు చాలా వీడియోస్లో చెప్తున్నా ఇదే లాజిక్. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారని సింపుల్గా చెప్తున్నాను. సో ఇక్కడ నువ్వు ఫస్ట్ దేన్ని 0 చేస్తున్నావు? R3ని R4ని, అది రాసుకో. నువ్వు దేన్ని ఉపయోగిస్తున్నావు? R1. ఓకే, అది రాసుకో, అది తెలిస్తే చాలు. ఎస్, కాబట్టి నేను R3ని 0 చేస్తున్నా. R3ని ఇక్కడే రాసుకో, ఒక లైన్ స్పేస్ వదిలి. ఇక్కడ స్పేస్ ఎందుకంటే నెంబర్ 3నో 2నో అట్లా రావడానికి. సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది రాసుకో R1. ఓకేనా? నెక్స్ట్ R4ని 0 చేయాలిగా, R4 రాసుకో, మళ్ళీ R4 రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది రాసుకో. ఓకే, ఇప్పుడు ఈ ప్లేసెస్లో ఏ వస్తాయి ఒక్కసారి చెప్తున్నా రఫ్లో. సో R1 ఫస్ట్ రాసుకో, 1 R1 అంటే. R3 అంటే ఎంత? 3నే. ఓకేనా? ఎస్. నెక్స్ట్ R4ని 0 మళ్ళీ చేద్దాం. ఫస్ట్ ఒకసారి ఒకదాన్ని చేయాలి. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ నువ్వు R1నే కదా ఉపయోగించేది. R1లో కాన్స్టెంట్ నెంబర్ ఎవరు? 1. దానితో క్రాస్ మల్టిప్లై చేయి. 1 × R3 అంటే R3ని మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి. 3R1 అయిపోయి. డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకో, ఈ ప్లేస్లో 0 వచ్చిందో లేదో. R3 అంటే 3 సార్. -3 × R1 అంటే 1. 3 - 3 0. ఎస్, దాన్ని ఇక్కడ రాసుకో. R3 - 3R1. నెక్స్ట్ R1నే ఉపయోగించుకొని R4ని నువ్వు 0 చేసుకో. R4 అంటే 1. R4లో ఫస్ట్ ఎలిమెంట్ 1, R1లో ఫస్ట్ ఎలిమెంట్ 1. బట్ ఇక్కడ కూడా నువ్వు ఉపయోగించేది R1లో ఉన్న కాన్స్టెంట్ నెంబర్ని. సో 1తో క్రాస్ మల్టిప్లై చేయి. 1 × R4 -R1. R4 అంటే 1, -R1 అంటే 1, 0. ఎస్, కాబట్టి సో ఇదే వచ్చేస్తుంది. ఓకేనా? ఎస్, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీ అయిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం న్యూ మ్యాట్రిక్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే R1 రోని మీరు ఆపరేట్ చేయలేదు, R2 రోని ఆపరేట్ చేయలేదు, అవి అట్లనే రాసుకో. ఓకే, చెప్పండి. 1 0 1 1. అదేవిధంగా R2ని చేయలేదు కాబట్టి అట్లనే రాసేసుకో. R3ని చేశాను, ఏం చేశాను? R3లో నుంచి 3R1ని సబ్ట్రాక్షన్ చేశాను. ఎస్, ఇప్పుడు రఫ్లో వేసుకో. R3 రో చెప్పు ఫస్ట్. 3 1 0 2. ఓకే, మైనస్ చేద్దాం. 3R1, R1ని 3తో మల్టిప్లై చేయి. 3 × 1 3 × 0 0, 3 × 1 3 × 1 3. ఏం చేయాలి? మిడిల్లో మైనస్ నువ్వు సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయాలంటే సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి. మైనస్ బికమ్స్ ప్లస్, ప్లస్ బికమ్స్ మైనస్. కాబట్టి గమనించుకో. +3 -3 0, 1 - 0 1, 0 - 3 అంటే -3, 2 - 3 సార్ -1. కాబట్టి ఇక్కడ +2 - 3 అంటే -1. ఎస్, కాబట్టి సో 0 1 -3 -1. నెక్స్ట్ ఇప్పుడు R4ని ఏం చేశాను? R4లో నుంచి R1ని సబ్ట్రాక్షన్ చేసేసేయండి. ఫస్ట్ R4 డైరెక్ట్గా నువ్వు అట్లయినా వేసుకోవచ్చు. ఇక్కడ 2 కానీ 3 కానీ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా నువ్వు చేసేయచ్చు. ఎట్లా సార్ అంటే చూడండి, R4 రోల్ నుంచి R1 తీసేయండి. 1 - 1 0, 1 - 0 అంటే 1నే, -2 -1 -3. నెక్స్ట్ 0 -1 అంటే -1. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం చూడు.
R2ని ఉపయోగించుకొని R3 R4ని 0 చేయాలి. ఓకేనా? ఎస్. కాబట్టి ఆ ఆపరేషన్ని ఇక్కడ నోట్ చేస్తున్నా. ఇప్పుడు నేను దేన్ని 0 చేయాలి? R3ని R4ని 0. దేన్ని ఉపయోగిస్తున్నాం? R1. ఇక్కడ అన్ని 1లే ఉన్నాయి కాబట్టి సింపుల్గా అన్నిటికీ నేను చెప్పిన లాజికే వస్తుంది. స్పేస్ కూడా వదలనక్కర్లేదు. 1 ఇంటూ R3 1 ఇంటూ R1 అంటే అదే కదా, 1 ఇంటూ R1 అంటే R1. ఎస్. కాబట్టి గమనించండి, ఇక్కడ R2ని నువ్వు యూజ్ చేస్తున్నావు, అది గుర్తుపెట్టుకోవాలి. R3ని 0 చేస్తున్నా, అది రాసుకో. ఫస్ట్ R3 రాసుకో, సేమ్ ఇదే రాసుకో, మైనస్ చెయ్యి, యూజ్ చేసేది రాసుకో, R2 అయిపోయింది. నెక్స్ట్ R4 రాసుకో, మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది రాసుకో, అయిపోయి. ఇప్పుడు రఫ్లో ఒకటి చెప్తున్నా, అన్ని 1లు ఉన్నాయి కాబట్టి చూడండి. R3 ఎంత? R3 కాదు, R2 చూడు. R2 ఎంత నాన్న? 1. R3 ఎంత? 1. ఇక్కడ ఇది R2, ఇది R3. ఎస్ చెప్పు. ఇక్కడ నువ్వు దేన్ని ఉపయోగిస్తున్నావు? R2లో ఎవరి కాన్స్టెంట్? 1. దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. 1 ఇంటూ R3 మైనస్ 1 ఇంటూ R2, అదే కదా. ఓకేనా? నెక్స్ట్ సేమ్ R4 కదా, R4 కూడా 1. R2ని ఉపయోగిస్తున్నావు, 1 ఇంటూ R4 మైనస్ 1 ఇంటూ R2. ఓకే, 0 అయిపోతుంది. ఎస్. కాబట్టి నెక్స్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను R1ని ఆపరేషన్ చేయలేదు, అదేవిధంగా R2ని కూడా ఆపరేషన్ చేయలేదు. ఓకే, ఎస్. మరి చూద్దాం. R1 రోని అట్లనే రాసేసుకో, R2 రోని అలానే రాసేసుకో. 1 0 1 1 0 1 మైనస్. నెక్స్ట్ ఇప్పుడు R3 మైనస్ R2 డైరెక్ట్గా చేసేసి R3లో నుంచి R2ని తీసేసి. ఓకేనా? చెప్పు. 0 మైనస్ 0 అంటే 0, 1 మైనస్ 1 0, -3 మైనస్ ఆఫ్ -3 కదా, -3 + 3 0. నెక్స్ట్ చెప్పు. -1 మైనస్ ఆఫ్ -1 +1 అంటే 0. ఓకేనా? నెక్స్ట్ R4 మైనస్ R2, R4లో నుంచి R2ని తీసే. ఎస్, మీరు గమనిస్తే మళ్ళీ R4 అంటే ఇదే, R4లోని ఫస్ట్ 0 మైనస్ 0 అంటే 0. నెక్స్ట్ 1 మైనస్ 1 అంటే 0, -3 మైనస్ ఆఫ్ -3 +3 అయిపోతుంది, -3 + 3 0, -1 ఆల్రెడీ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఎస్. కాబట్టి మీరు గమనిస్తే ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ ఏమొస్తాయి? 1 1 0 0 వస్తుంది. వాటికి బిలో ఉన్న ప్లేసెస్లో అన్ని 0లు అయిపోయాయి. ఎస్. కాబట్టి సో దీన్నే మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయడానికి కుదరదు. కాబట్టి ర్యాంక్ ఎంత సార్? 2 సార్. ఎందుకు సార్? నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. జీరోస్ 2 ఉన్నాయి. జీరో రోస్తో పని లేదు, నాన్ జీరోస్ ఎన్ని ఉంటాయో అదే ర్యాంక్. ఓకేనా? ఎస్. సో దిస్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫార్మ్. This is in echelon form. Therefore, the number of non-zero rows are ఎన్ని సార్? 2. కాబట్టి ర్యాంక్ ఏమవుద్ది? 2 అవుతుంది. ఎన్ని నాన్ జీరోస్ ఉంటాయి అది ర్యాంక్ అవుద్ది. Therefore, the rank of the matrix row of A is equal to 2. ప్రాబ్లం కంప్లీటెడ్. ఎస్, ఇలా చేయాలి. ఓకే, జాగ్రత్తగా చేయాలి. మ్యాట్రిక్స్ అంటేనే చాలా ఓపిక్గా నిదానంగా చేయాలి. ఎందుకంటే ఒక్క మైనస్ మిస్టేక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాన్ జీరో ఎలిమెంట్ వచ్చేసింది, 1 వచ్చింది, అప్పుడు ర్యాంక్ 3 అవుతుంది. కాబట్టి ర్యాంక్ 2కి 3కి డిఫరెన్స్ చాలా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చేయాలి. ఓకేనా? ఎస్. బాయ్.